హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. నేను సౌదీ అరేబియాలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ నర్సింగ్ స్పెషలిస్ట్ లాగా. నేను ఇక్కడ వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మెయిన్గా టాపిక్ వచ్చేసి మనం ఎవ్రీ నర్సెస్ అనే కాదు, మన మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ప్రొఫెషనల్లో ఉన్న అందరికీ ఈ వీడియో ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కోవిడ్ టైంలో ఎంత హెల్ప్ చేసాం, మనం ప్రాణాలని ఫలంగా పెట్టి మనం ప్రతి పేషెంట్కి కేర్ ఇచ్చాం కదా, ఎంతో ధైర్యంగా నిలబడి. అలాంటి మెమరీస్ అన్నిటినీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నా లైఫ్, నేను ఎలా ముందుకు వచ్చాను వర్క్ చేయడానికి అనేది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా నేను ఆ టైంలో అంటే కోవిడ్ స్టార్టింగ్ అయిన టైంలో నేను సెకండ్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నా. ఆ టైంలో ఏంటి అంటే మా సీనియర్స్ కూడా ఉన్నారు మాతో పాటు, బట్ వాళ్ళు ఎక్కువగా వేరే వేరే హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో మేము ఏంటి అంటే మా ప్రిన్సిపల్ సార్ ఉండి, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేది ఏం లేదు, మీరు నర్సింగ్లోనే ఉన్నారు కదా, నేను ఒక బెస్ట్ హాస్పిటల్ చూపిస్తాను. కోవిడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, కొంచెం కేసెస్ ఎక్కువ ఉంటాయి, మీరు వర్క్ నేర్చుకుంటారు అండ్ మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది, మీరు వర్క్ నేర్చుకుంటారు అండ్ ఫ్యూచర్లో మీకే యూజ్ అవుతుంది అనేసి మా సార్ అయితే ఒక ఉద్భవ హాస్పిటల్ మియాపూర్ దగ్గర, అక్కడ ఒక ఉద్భవ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ మాకు అలాట్మెంట్ అయితే ఇచ్చినారనమాట, వాళ్ళతోని కమ్యూనికేట్ చేసుకొని. ఎందుకంటే మేము అప్పుడు సెకండ్ ఇయర్ స్టార్టింగ్, మా జూనియర్స్ కూడా ఉన్నారు, మమ్మల్ని చూసి మా జూనియర్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని, బ్రదర్స్ మేము కూడా మీతో పాటు వర్క్ చేస్తాం, మేము నేర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ కదా, ఎంతో కొంత క్లినికల్స్కి వెళ్ళినారు, బట్ అంతగా నేర్చుకోలేదు. అదే కోవిడ్ డ్యూటీస్లో అయితే చాలా నేర్చుకుంటారు, ఎందుకంటే అది ఫస్ట్ ఇయరే కాబట్టి అప్పటి నుండి నేర్చుకుంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుందని వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ అయినారనమాట. కోవిడ్ టైంలో ఎట్లా అంటే అప్పుడు చాలా ఘోరంగా ఉండే, మీకు తెలిసినవి. ఆ టైంలో మన మెడికల్ ప్రొఫెషనల్ వాళ్ళు అసలు వెనక్కి తగ్గకుండా పేషెంట్ యొక్క లైఫ్ని కేర్ చేసినారనమాట. ఇది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ ఒకే హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయినారంట. అంటే ఒక హాఫ్ మెంబర్స్ వెళ్ళి సేమ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బట్ నేనేంది అంటే నేను మా ఇంటి దగ్గర ఏదైనా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చూద్దాము, చిన్న హాస్పిటల్ ఉంది, అది అక్కడ వర్క్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనిపించింది, అసలు నేను ఎందుకు మా ఫ్రెండ్స్ లాగా కోవిడ్ పేషెంట్ని డీల్ చేయకూడదు, ఎందుకు నేను ఇట్లా భయపడుతున్నాను నాకు అనిపించింది. తర్వాత ఏమైంది అంటే ఒక పేషెంట్ హోమ్ కేర్ ఉండే, ఒక తెలిసిన సార్ ఉండి హోమ్ కేర్ ఉంది వస్తావా అన్నాడు. సరే హోమ్ కేర్ కదా, పేషెంట్ సైడ్ అక్కడ కూడా తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అని నేను వెళ్ళిన. ఒక 2 వీక్స్ చేసిన. అసలు ఎంత టార్చర్ చేసినాడంటే నన్ను కొట్టిండు, తిట్టిండు, అసలు మౌత్ కేర్ నుండి మొత్తం బెడ్ కేర్ వరకు కూడా చేసిన. అంత చేసినప్పుడు కూడా ఆ పేషెంట్ ఎట్లా అంటే ఓల్డ్ ఏజ్ అనమాట. ఓల్డ్ ఏజ్ పర్సన్, అసలు మనం చెప్పిన మాట విన్నాడు, వన్ సైడ్ ప్యారలైజ్ అయిపోయింది, అసలు అటు ఇటు మూమెంట్ అనేది కూడా ఉండదు అనమాట. అలాంటి పేషెంట్ని నేను డీల్ చేసిన. ఒక 2 వీక్స్ వరకు పేషెంట్ కేర్ ఇచ్చిన. తర్వాత ఆ పేషెంట్ వాళ్ళది వెస్ట్ బెంగాల్ అనమాట. అక్కడ వాళ్ళకి తెలిసిన అతన్ని పిలిపించుకున్నారు అనమాట. నేను ఇక ఫైట్ చేసిన, నా శాలరీ నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతా. అంటే నాకంటే ముందే వాళ్ళు వేరే హెల్పర్ని తెచ్చుకున్నారనమాట. నాకు కూడా అంతగా నచ్చలేదు అక్కడ, ఎందుకంటే కొంచెం టార్చర్ అనిపించింది. అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 మంత్కి నేను కూకట్పల్లిలో ఈఎన్టీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, దాని పక్కన డెంటల్ క్లినిక్ ఉంటుంది. సాయి ప్రియ ఏదో సంథింగ్ డెంటల్ క్లినిక్, అక్కడ నేను 3 మంత్స్ వర్క్ చేసిన కూకట్పల్లిలోనే ఉంటూ. అట్లా నేను ఒక డెంటల్ గురించి కూడా అంత కొంత తెలుసు. దాని తర్వాత మళ్ళీ నాకు నచ్చలేదు అనమాట అక్కడ కూడా. అంటే మా పేషెంట్స్ అక్కడ డీల్ చేస్తున్నారు, ఎందుకంటే నాకు చదువుకోవడం ఇంపార్టెంట్. ఆ టైంలో మనకి ఆన్లైన్ క్లాసెస్ చెప్తా ఉండే అనమాట, దీని గురించి కూడా చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్ వినుకుంటా నేను ఇక్కడ డెంటల్ క్లినిక్లో 3 మంత్స్ వర్క్ చేసి, దాని తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా, ఉద్భవ హాస్పిటల్, అక్కడ జాయిన్ అయిపోయినా అనమాట ఎమర్జెన్సీ క్లినిక్లో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో. ఆ టైంలో ఎట్లా అంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ వినాలి, ప్లస్ కోవిడ్ టైం డ్యూటీస్ చేయాలి. అంటే హాస్పిటల్ వాళ్ళు చెప్పారనమాట, మీరు డ్యూటీస్ చేస్తూ మొబైల్స్ వాడొద్దు, అది ఇది అని. ఎట్లా ఉంటుంది, ఎందుకంటే అది నార్మల్ పేషెంట్స్ కాదు కదా, కోవిడ్ పేషెంట్, చాలా కేర్ తీసుకోవాలి వాళ్ళకి. అటు క్లాసెస్ వినాలి, ప్లస్ ఇక్కడ డ్యూటీ చేయాలి, ఏం చేయాలరా బాబు అనేసి ఆ టైంలో మాకు అందరికి టెన్షన్. అప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉండే కాలేజ్ నుండి, ఏదో సంథింగ్ క్లాసెస్ కోఆర్డినేటర్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉండే, మీరు ఏం చేస్తున్నారు, క్లాసెస్ వినకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా వినరా, మీరు ఎట్లా పాస్ అవుతారు, సెకండ్ ఇయర్ ఫార్మకాలజీ ఉంటుంది,
మెడిసిన్స్ గురించి ఏం తెలియదు మీకు, అది ఇది అని సోది పెట్టి తిడుతుండే అనమాట. సో ఆ టైంలో మేమేం చేసేదంటే షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి, లైక్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్స్. సో అట్లా అందరినీ ఇన్ఛార్జ్ ఉండి అలొకేట్ చేసేదనమాట. ఒక 10 మెంబర్స్ మార్నింగ్, 10 మెంబర్స్ ఈవినింగ్, 10 మెంబర్స్ నైట్. సో అట్లా అలొకేట్ చేసి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుండే అనమాట. క్లాసెస్ వినడం అంటే ఈ షిఫ్ట్ క్లాసెస్ కూడా ఎట్లా అంటే మార్నింగ్ టైం ఒక లెక్చరర్ ఉంటే ఈవినింగ్ టైం వేరే లెక్చరర్ అనమాట. అంటే షఫ్లింగ్, అందరు ఒకేలా కాకుండా క్లాసెస్ అలా డివైడ్ చేసుకున్నాం అనమాట. సో దాన్ని బట్టి నాకేమర్థమైంది అంటే ఎడ్యుకేషన్ మనం ప్రాక్టికల్తో పాటు థియరీ కూడా ఇంపార్టెంట్ మనకి అని అర్థమైంది. సో ఎందుకంటే మన ఎగ్జామ్స్లో మన ప్రాక్టికలే కాదు థియరీ నాలెడ్జ్ కూడా అడుగుతాడు. సో దాన్ని బట్టే మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ వినడం ఎట్లా అంటే మేము మొబైల్ ఆన్ చేసేదనమాట. జూమ్ మీటింగ్ ఆన్ చేసి మొబైల్ సైలెంట్లో పెట్టి లాకర్లో పెట్టేదనమాట. లాకర్లో పెట్టి పేషెంట్ సైడ్ వెళ్ళిపోయేది. ఒక 1 అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత టైం చూసుకొని వచ్చి మళ్ళీ మొబైల్ ఆఫ్ చేసేసి డ్యూటీ టైం అయిపోగానే మొబైల్ తీసుకొని వెళ్ళిపోయేది అనమాట. అట్లా ఆన్లైన్ క్లాసెస్ విన్నా కానీ ఏం ఫైదా, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఆన్లైన్ క్లాసెస్కి ఏం లేదు, ఇంతో అంత అమౌంట్ కట్టాలి, మీరు ఎట్లా పాస్ అయ్యారు, ఫ్రీగా పాస్ అయ్యారా, మేము చెప్తానే కదా అదొకటి ఇదొకటి అని ఏ కాలేజ్లో అయినా ఉంటుంది కదా ఇట్లా. సో మాకేంటి అంటే బయట రూమ్స్ తీసుకున్నాం, లైక్ 4,000 4,500 రెంట్కి అట్లా. ఒక షేరింగ్ రూమ్స్ అనమాట. ఒక్క రూమ్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ అట్లా షేరింగ్ బెడ్స్ ఉంటాయి, వాష్రూమ్, కిచెన్. సో అక్కడ ఫుడ్ వాళ్ళదే అనమాట. సో అక్కడే పక్కనే ఉంటుంది అనమాట. సో అక్కడ రూమ్ రెంట్కి తీసుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. దాని తర్వాత మాతో పాటు మా జూనియర్స్ మేమందరం ఒకే దగ్గర రెంట్కి ఉండేది. సో టైం టు టైం వాళ్ళకి అమౌంట్ పే చేస్తే ఇక్కడ శాలరీస్ తీసుకునేది. ఒక్క మంత్ మాకు శాలరీస్ ఎట్లా అంటే 8,000 నుండి 12,000 20,000 వరకు కూడా ఇచ్చినారు అనమాట. సో ఆ టైంలో డిపెండ్ అపాన్ పేషెంట్స్, ఏ మంత్లో ఎక్కువ పేషెంట్స్ ఉంటే ఆ మంత్కి ఎక్కువ శాలరీ ఇచ్చేది, తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇచ్చేదాన్ని. సో కోవిడ్ టైంలో డ్యూటీస్ చేయడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి కదా. సో అట్లని చెప్పి మేము అనంతగిరి హిల్స్ వెళ్ళినాం, దాని తర్వాత శ్రీశైలం వెళ్ళినాం. మెయిన్గా అదేంటి అంటే అదొక డివోషనల్ వైబ్ మా ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం ఒక 10 మెంబర్స్ వరకు, మేము మా బ్యాచ్ అండ్ మా జూనియర్స్ కూడా ఒక 10 మెంబర్స్ అలా క్యాబ్ బుక్ చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఎలాంటి పేషెంట్స్ అంటే మెయిన్గా మీకు తెలిసే ఉంటుంది కోవిడ్ టైంలో ఎలాంటి పేషెంట్స్ ఉంటారు అనేది. మొత్తం అసలు పీపీ కిట్ వేసుకుంటే ఆ చెమటలు పట్టేది. అండ్ పీపీ కిట్స్లో దాంతోపాటు ఫేస్ షీల్డ్, మాస్క్, 2-3 మాస్క్ పెట్టుకునేది నేనైతే. మాస్క్ అసలు అలాంటి టైంలో మేము ఎట్లా సర్వైవ్ అయినాం అనేది ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది ఇది అయిపోయి కూడా. సో అలాంటి టైంని ఇప్పుడు మళ్ళీ మెమరైజ్ చేసుకోవడం, ఎందుకంటే మనం చేసిన వర్క్ని మనం మర్చిపోవద్దు. అది కొంచెం మెమరబుల్ అనిపిస్తుంది మనకు. అప్పుడు ఎట్లా సర్వైవ్ అయినాం ఏంది అనేది ఇప్పుడు ఆలోచిస్తే కానీ మనకు లైఫ్ మీద హోప్స్ అనేవి ఉంటాయి కదా. సో ఎలాంటి పేషెంట్స్ అంటే క్రిటికల్ పేషెంట్స్, వెంటిలేటర్ పైన ఉంటారు చాలామంది, వాళ్ళకైతే ఫుడ్ తినిపించేది మేము ఇట్లా మాస్క్ తీసేసి ఫుడ్ తినిపించి మళ్ళీ మాస్క్ పెట్టేది. సో బైపాప్ మాస్క్. సో అలాంటి పేషెంట్స్ని డీల్ చేసినాం మనం అందరం. అసలు కొంతమందికి అయితే అసలు వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ ఉండదన్నమాట. సో అలాంటి పేషెంట్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేసినాం. సో ప్రౌడ్ ఆఫ్ అస్. ఎందుకంటే అలాంటి పేషెంట్స్ అసలు మన లైఫ్లో మర్చిపోలేరు వాళ్ళు. కానీ కొంతమంది చాలామంది డెత్ అయిన పేషెంట్స్ ఉంటారు. ఆ టైంలో నేనైతే నిజంగా చాలా బాధ అనిపించేది నాకు. ఎందుకంటే మన కంట్ల ముందనే అలా డెత్ అవుతుంటే మనం చూస్తూ ఊరుకోలేదు కదా. సో ఎంతో కొంత కేర్ చేసినా బట్ మన చేతుల్లో ఏముండదు. సో ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. బట్ మనం ఎంతవరకు చేయాలో అంతవరకు కేర్ ఇచ్చినాం. సో దానికి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎంతో కొంత పేషెంట్స్ కూడా రక్షించినాం ఆ టైంలో. సో అందుకని మనం ఎప్పుడు నర్సింగ్ ప్రొఫెషన్ అనేది చాలామంది అనుకుంటారు ఏంది నర్సింగ్ ప్రొఫెషన్ వేస్ట్, బ్యాడ్, దీనికి డిమాండ్ ఉండదు ఏముండదు అని. కానీ ఒకేసారి కాదు డిమాండ్ అనేది. ఫ్యూచర్ లాంగ్ టర్మ్గా ఆలోచించాలి, ఎప్పుడు షార్ట్ కట్గా ఆలోచించవద్దు. మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి, మనకి వాల్యూ అనేది మన కేర్ని బట్టి ఉండాలి కానీ మన ప్రొఫెషన్ని బట్టి కాదు. సో ఆ టైంలో ఎలా ఉండేదంటే పీపీ కిట్స్ ఇవ్వకపోయినా ఏది చేయకపోయినా రచ్చరచ చేసేవాళ్ళం. ఎందుకంటే మనం ఇది యంగ్ యూత్ అనమాట, యంగ్ స్టేజ్ కదా మనకి. ఆ స్టేజ్లోనే అంటే 23-22 ఆ ఇయర్స్ ఉంటాయి మనకు అప్పుడు. సో ఆ టైంలో మనం తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాలి మన హెల్త్ పైన, లేదంటే ఇబ్బంది పడతాం అనమాట. సో మన ప్రొఫెషన్కి వాల్యూ ఇస్తూ పేషెంట్ కేర్ చేయాలన్నమాట. సో దాన్నే మనం ఏమంటామంటే నర్సింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి.
సో దీనికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు తెలిసింది ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనేది నా ఉద్దేశం. అందుకనే చెప్తున్నా. ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటా. మెయిన్గా నర్సింగ్ వాళ్ళు చేసిన హెల్ప్ అసలు మర్చిపోలేరు ఎవ్వరు. సో ప్రౌడ్ ఆఫ్ అస్. మీకు ఎంతో కొంత వీడియో అర్థమైనట్టే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఆ చేతితోనే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.